నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. సోషల్ మీడియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఆధార్ వివరాల్ని వెంటనే అప్లోడ్ చేయకపోతే మీ ఎస్బీఐ యోనో యాప్ పనిచేయదని, తక్షణమే సేవలు నిలిచిపోతాయని ఆ మెసేజ్ సారాంశం. ఇది చూసిన చాలా మంది కస్టమర్లు తమ బ్యాంక్ సేవలు ఎక్కడ ఆగిపోతాయో ఏమో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వైరల్ మెసేజ్లో ఒక ఏపీకే ఫైల్ లింక్ ఇచ్చి దాని ద్వారా మాత్రమే ఆధార్ అప్డేట్ పూర్తి చేయాలని నిబంధన పెడుతున్నారు. అలా చేయకపోతే బ్యాంకింగ్ యాప్ యాక్సెస్ ఉండదని వినియోగదారులను భయపెడుతున్నారు. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన తాజా ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. బ్యాంక్ ఖాతాదారుల్ని భయపెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన కుట్ర ఇది. ఎస్బీఐ ఎప్పుడు తన కస్టమర్లను ఫోన్ ద్వారా గానీ, వాట్సాప్ సందేశాల ద్వారా గానీ ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయమని కోరదు. ఆధార్ వివరాలు, బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని అనధికారిక మార్గాల్లో అడగడం బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి ఫేక్ మెసేజ్లను చూసి ఎవరు ఆందోళన చెందొద్దని, ఇవి పూర్తిగా మోసపూరితమైనవని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయడం వల్ల మీ మొబైల్ భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. సైబర్ దొంగలు పంపే ఈ ఏపీకే ఫైల్స్ మీ ఫోన్లోని డేటాను తస్కరించడమే కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ను వారి ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. ఫిషింగ్ వంటి నేరాలకు ఇవి ఒక శక్తివంతమైన ఆయుధాలుగా మారుతాయి. అందుకే అధికారిక ప్లే స్టోర్ నుంచి కాకుండా బయటి సోర్స్ల ద్వారా వచ్చే ఎలాంటి సాఫ్ట్వేర్లనైనా సరే అస్సలు నమ్మకూడదు. అనుమానాస్పద అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం వల్ల మీ వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. ఆర్థికంగా భారీ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్ వాడుతున్న ప్రతి ఒక్కరూ సైబర్ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఏదైనా డౌట్ ఉంటే నేరుగా హోమ్ బ్రాంచ్కి వెళ్లి సంప్రదించడం బెస్ట్. లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే చూడాలి. అత్యవసరంగా పనులు పూర్తి చేయాలని ఒత్తిడి చేసే మెసేజ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఒకవేళ మీకు ఎటువంటి అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే వాటిని report.phishing@sbi.co.in అనే మెయిల్ ఐడికి పంపి ఫిర్యాదు చేయాలని బ్యాంక్ యాజమాన్యం కోరుతోంది. ఇలా చేయడం వల్ల బ్యాంక్ తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. మీతో పాటు మరికొందరు మోసపోకుండా కాపాడటానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదపడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.